శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమ. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రపంచంలో గురువు లేనిది ఈ ప్రపంచమే లేదు. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమ. గురువు దేవగురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, అంగీరస, జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది 5వ స్థానం. అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు, గురువారము అని కూడా అంటారు. గురుగ్రహం పురుషగ్రహం. దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు. రుచులలో తీపికి కారకుడు గురువు. వయస్సు 30. ప్రకృతి కప ప్రకృతి. హేమంత ఋతువుకు అధిపతి గురువు. తత్వం ఆకాశతత్వం. దిక్కు ఈశాన్య దిక్కు. ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు. లోహము బంగారం. బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు. రత్నము పుష్యరాగం. గురువు దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కర్కాటక రాశి ఉచ్చ రాశి. గురువుకు మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు కాబట్టి నీచ రాశి మకర రాశి. గురువు ధనుస్సు రాశిలోను మీన రాశిలోను ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. గురువుకు మిత్రులు రవిగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహములు. అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము, శుక్రుడు, సముడు, శనీశ్వరుడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు దశలో. స్వభావం మృదు స్వభావం. సత్వగుణం 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 శుభగ్రహం గురువుది. జీవులు, ద్విపాదులు. స్థానం ధనాకారం. ఆత్మాధికారకత్వం, జ్ఞానము, ధాతువు, కొవ్వు, కుటుంబ సభ్యులు, పుత్రుడు, గృహ. దిగ్బంధం తూర్పు. వర్ణము పసుపు. రాశి ఉండే కాల సంవత్సరం 1 సంవత్సర కాలం ఉంటాడు. సమిద రావి, మూలిక రావి, అరటి వేరు. గోత్రం అంగీరస. వేదము ఋగ్వేదము. అవతారము వామనుడు. ఈ గురుగ్రహానికి మూలమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఇది బృహస్పతి మంత్రం. గురువు బ్రహ్మమానస పుత్రుడు. అసలు గురువు ఎవరు? గురువు గురించి మనం పరిపూర్తిగా మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం. మీనరాశి వారికి మే 1 నుంచి 2024 సంవత్సరం చివరి వరకు
మూడవ స్థానంలో తృతీయ స్థానంలో వృషభ రాశిలో గురువు సంచరించటం వల్ల మానసిక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధువులతో కొంత విరోధం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఉద్యోగస్తులు సహ ఉద్యోగుల వలన చాలా ఇబ్బందులు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఊహించని సమస్యలన్నీ కూడా మీద పడుతుంటాయి, కష్టాలన్నీ కూడా మీద పడుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారం మీద శ్రద్ధ తగ్గితే అన్ని నష్టాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ వ్యాపారం మీరు శ్రద్ధగా చేసుకోండి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు. అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సోదర సోదరీమణులతోటి కొంత ఇబ్బందులు కలుగుతాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య కొంచెం గొడవలు వచ్చేటువంటి ఆస్తిపరమైనటువంటి గొడవలు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రేమ వ్యవహారాలకి వాటికి కూడా కొంచెం దూరంగా ఉండండి. గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ గురువు అనుగ్రహాన్ని పొందాలి అంటే, గురువు యొక్క కటాక్షాన్ని మనం పొందాలంటే కొన్ని పరిహారాలను మనం పాటించాలి. అటువంటి పరిహారాలన్నీ కూడా మీకు చెప్తున్నాను, అవి పాటించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలకు కానీ, మానసిక సమస్యలకు కానీ, ఉద్యోగ సమస్యలకు కానీ, మనశ్శాంతి లేని సమస్యలకు కానీ, ఎటువంటి సమస్యలకైనా భగవంతుడి యొక్క అనుగ్రహ కటాక్షాలు మన మీద ఉన్నట్టయితే తప్పకుండా వాటిని మనం అధిరోహించి మనశ్శాంతిగా, ప్రశాంతతగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా ముందుకు సాగేటువంటి భగవత్ అనుగ్రహం ఉంది. కాబట్టి నన్ను సంప్రదించండి. నా నెంబర్లకు సంప్రదిస్తే తప్పకుండా మీకు పరిహారాలు నేను చెప్తాను. తప్పకుండా మీరు సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు.